మూవీలో హీరోయిన్ ఎంత పెద్ద స్టార్ అయినా రెమ్యూనరేషన్ తక్కువే ఉంటుంది. కానీ దీపికా పదుకొనె మాత్రం ఇప్పుడు తన పారితోషికంతో పరిశ్రమని షాక్ కి గురి చేస్తోంది. క్లైమాక్స్ కోసం షూట్ డేస్ ని పెరగడం ఇందుకు కారణమట. టాలీవుడ్ యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మూవీ కల్కి 2898 AD. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయిపోయింది. ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మే 9వ తేదీన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవ్వబోతోంది. కానీ ఈ సినిమా 2 పార్ట్లుగా విడుదల కాబోతోంది. 2 పార్టులుగా వస్తున్న కల్కి 2898 AD సినిమాలో మొదటి భాగాన్ని ఎలా ముగించాలనే అంశం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. దీనికోసం 3 రకాల క్లైమాక్స్లు డిజైన్ చేసి పెట్టుకున్నారట. ఆ మూడింటిలో ఏది ఫైనల్ చేస్తారు అనేది ఇప్పుడు సస్పెన్స్. ప్రభాస్ సినిమాలకి ఎక్కువగా క్లైమాక్స్ విషయంలో ఇబ్బందులు వస్తూనే ఉంటాయట. బాహుబలి సినిమా సమయంలో కూడా పార్ట్ 1 ముగింపు విషయంలో కాస్త ఇబ్బంది పడ్డాడట రాజమౌళి. డిసెంబర్లో వచ్చిన సలార్ సినిమా పార్ట్ 1 క్లైమాక్స్ విషయంలో 2-3 రకాల క్లైమాక్స్లు రాసుకున్నారట. ప్రశాంత్ నీల్ ఇప్పుడు కల్కి 2898 AD విషయంలో కూడా పార్ట్ 1 కు సంబంధించి క్లైమాక్స్ కు సంబంధించి కాస్త గందరగోళం నెలకొంది. కమల్ హాసన్ విలన్ పాత్ర పరిచయంతో కల్కి పార్ట్ 1 ముగుస్తుందని, అదే సమయంలో పురాణాలకి ముడిపెడుతూ క్లైమాక్స్ లో ట్విస్టులు కూడా ఇస్తారనే వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఈ విషయంపై నాగ్ అశ్విన్ క్లారిటీ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇక కల్కి 2898 AD చిత్రంలో ప్రభాస్ కి జంటగా దీపికా పదుకొనె నటిస్తోంది. ఇప్పటికే ఆమె ఫస్ట్ లుక్ ని చిత్ర బృందం విడుదల చేసింది. లేడీ వారియర్ గెటప్ లో ఆమె అద్భుతంగా ఉంది. అయితే కల్కి 2898 AD చిత్రానికి దీపికా పదుకొనె భారీగా రెమ్యూనరేషన్ తీసుకున్నారట. 20 కోట్లు ఆమె డిమాండ్ చేశారని సమాచారం. కల్కి 2898 AD నిర్మాతలు దీపికా పదుకొనె అడిగిన మొత్తం ఇచ్చారట. దేశంలోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్ గా దీపికా పదుకొనె ఉన్నారు.